హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. శ్రీ రమణ భాషణలో 1936 సెప్టెంబర్ 22వ తేదీన ఇది 245 నుంచి ఈ ప్రశ్నలు 89 వరకు ఒక ఆగంతుకుడైనటువంటి శేషగిరిరావు గారితో మాట్లాడుతూ భగవాన్ వచ్చారన్నమాట. శేషగిరిరావు గారు అని ఆయన వస్తే ఆయనతో భగవాన్ మాట్లాడుతూ ఆత్మజ్ఞానియే సరి అయిన కర్మయోగి కాగలడు అన్నారు. ఆత్మజ్ఞానం కలిగిన వాడే సరి అయిన కర్మయోగి అన్నారు భగవాను. కర్తృత్వ భావన గతించిన పిదప జరిగేదేమిటో పరిశీలిద్దాం. నేను అనే కర్తృత్వ భావన పోతే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. శ్రీ శంకర్ల వారు నిష్క్రియను ఉపదేశించారు. కానీ ఆయన భాష్యాలు కూడా రాశారు. శంకర్ల వారు అన్నారు నిష్క్రియ, ఏ పని లేకుండా ఉండడం అన్నారు. కర్తృత్వ భావన నశించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నిష్క్రియ అన్నారు, ఏ పని ఉండదు అన్నారు శంకర్ల వారు. కానీ ఆయన కర్తృత్వ భావన నశించిన తర్వాత కూడా భాష్యాలు రాశారు, వాదాల్లో పాల్గొన్నారు. కర్మలు చేయవలన వద్దా అని బాధపడకుండా నిన్ను నువ్వు తెలుసుకో. పనులు చేయాలా వద్దా, పనులు చేస్తే బంధమేమో, చేయకుండా ఎలా ఉండాలి అని నువ్వు ఏ బాధ పడకుండా నిన్ను నువ్వు తెలుసుకో. ఆ తర్వాత కర్మ ఎలాంటిదో ఆలోచించు. ఎవరిది కర్మ? ఆ కర్మ పూర్తిగాని కర్త ఉన్నంత వరకు కర్మఫలం అతడే అంగీకరించాలి. ఎవరిది కర్మ అంటే ఆ కర్మ పూర్తిగాని కర్త ఉన్నంత వరకు, నేను చేస్తున్నాను అన్న కర్త ఉన్నంత వరకు ఆ కర్మఫలాన్ని అతడే అనుభవించాలి. నేను చేస్తున్నప్పుడు నువ్వే అనుభవించాలి ఆ కర్మ ఫలితం. అంటే భోక్త కూడా కావాలన్నమాట. కర్త తాను కాదు అనుకుంటే ఈ కర్మ జరుగుతోందే గాని దీనికి కర్తని నేను కాదు, ఒక మహాశక్తి ఆధీనంలో ఈ కర్మ జరుగుతోంది అంటే ఆ కర్మల వల్ల వచ్చే ఫలితం అతడికి రాదు. కానీ నేనే చేస్తున్నాను అని కనుక అనుకుంటే ఆ చేసిన కర్మ ఫలితం అతడే అనుభవించవలసి ఉంటుంది. నేను కర్తని కాను అని తెలుసుకుంటే వాడికి ఇక కర్మ ఎక్కడుంటుంది? అతడు యతి, సంసారాన్ని త్యజించిన సన్యాసి. సంసారంలో ఉన్నా కూడా కర్మలు జరుగుతూ ఉంటే ఈ కర్మలకి నేను కర్తని కాదు, ఆ మహాశక్తి ఆధీనంలో ఇది జరుగుతోంది అని తెలుసుకున్న వాడికి కర్మే లేదు, సంసారాన్ని త్యజించిన సన్యాసి అవుతాడు. అందుకే వదిలేశాడు. అంటే ఇక్కడ నేను కర్తని కాదు, నాదన్నదేదీ లేదు, ఆ శక్తి అంతా నడుపుకుంటోంది అన్నవాడే యతి అన్నది భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు ఇలా అడిగాడు, ఈ అహంకారం పుట్టుక ఎలాగా, అహంకారం ఎలా పుట్టింది అంటే మహర్షి అన్నారు, అది తెలియవలసింది ఏమీ లేదు, ప్రస్తుతాన్ని తెలుసుకో, ఇప్పుడు నువ్వేమిటో తెలుసుకో. అది తెలిసినప్పుడు ఇతర కాలాలను గురించి కలవరం ఉండదు. ఈ అహంకారం ఎప్పుడు పుట్టింది అన్న సంగతి నువ్వు తెలుసుకోక్కర్లేదు. ప్రస్తుతం ఇప్పుడు నువ్వెవరో తెలుసుకుంటే ఇక ఇతర కాలాల గురించి నువ్వేమీ కలవరం పడక్కర్లేదు అన్నారు మహర్షుల వారు. అప్పుడు ఒక పృచ్ఛకునికి మహర్షి మళ్ళీ ఇలా సమాధానం చెప్పారు, జగత్తు నీలో ఉందా, నీకు వెలుపల ఉందా? నీకు వెలుపల ఉంటే అది నీ దగ్గరికి వచ్చి ఇదిగో నేనున్నాను అని నీతో చెప్పిందా అని అడిగారు. జగత్తు నీ లోపల ఉందా, నీకు బయట ఉందా? ఉంటే అది నీ దగ్గరికి వచ్చి ఇదిగో నేనున్నానని నీతో చెప్తుందా అని అడిగారు. తర్వాత బ్రాహ్మణులొకరు తమ ప్రశ్నలు ఇలా కొనసాగించారు, కర్మ మనదో కాదో నిర్ణయించడం ఎలాగ భగవాన్? కర్మ చేస్తున్నాను, ఈ కర్మ
నేను చేస్తున్నానో చేయడం లేదో అన్నదాన్ని నేను ఎలా నిర్ణయించుకోవాలి అని అడిగాడు. అడిగితే మహర్షి అన్నారు, కర్మఫల అనుభవం లేని వ్యక్తి కర్మముక్తుడే. కర్మ ఫలాన్ని నువ్వు కోరుకోకపోతే నువ్వు కర్మ నుంచి ముక్తుడు అయినట్లే. పని చేస్తున్నా, ఈ పని చేస్తుంది కాబట్టి ఈ ఫలితం వస్తుంది అన్న భావన లేకుండా పని చేస్తే నువ్వు కర్మ నుంచి ముక్తుడు అయినట్లే. అదే నీకు గుర్తు అన్నారు. విజ్ఞానం మాత్రంగా సరిపోతుందా? విజ్ఞానం అలా అని విజ్ఞానం ఉంటే సరిపోతుందా అన్నాడు. మహర్షి అన్నారు, బుద్ధ్యా తెలియక అభ్యసించేది. బుద్ధికి తెలియకుండా ఎలా అభ్యసిస్తావు? నీ బుద్ధికి తెలిసిందే కదా అభ్యాసం. మొదట వివేచించి తెలుసుకోవాలి. భగవాన్ ఇలా చెప్పారు, లేకపోతే ఋషులు ఇలా చెప్పారు, నేను అనే ప్రత్యేక వ్యక్తి లేడు, ఆ మహాశక్తి చేతిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేనన్నవాడు నేను చేస్తున్నాను అన్న భావనతో చేయడం వల్ల కర్మ ఫలితాలు వస్తున్నాయే తప్ప ఆ మహాశక్తి ఆధీనంలోనే జరుగుతున్నాయి అని తెలుసుకుంటే కర్మలు జరుగుతున్న బంధం ఉండదు అని శాస్త్రాలు గురువులు చెప్పారు. ఇదంతా బుద్ధితోటే కదా తెలుసుకుంటున్నావు. అలా బుద్ధి ద్వారా తెలుసుకున్న తర్వాత వివేచించి తెలుసుకో. అవును కదా, ఇది ఇంతే కదా. ఎందుకంటే ఏ పని జరగాలన్నా నేను ఇలా చేస్తాను అని అనుకుంటే అలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు. మన ప్రయత్నం లేకుండానే అనేక పనులు అవలీలగా జరిగిపోతున్నాయి. మరి నేను చేస్తున్నాను అనుకోకుండానే అనేక పనులు అవలీలుగా జరిగిపోతుంటే ఆ పనులన్నీ ఎవరు చేయిస్తున్నారు? ఆ పనులన్నీ ఎవరు చేయిస్తున్నారో నేను చేస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు కూడా వారే చేయిస్తున్నారనమాట. ఆ మహాశక్తి చేయిస్తుందన్నమాట అని నువ్వు చక్కగా వివేకం చేసి తెలుసుకో. అంతతో ఆగకు. తెలిసింది కదా అని ఆగిపోకు. అని అభ్యసిస్తు ప్రతి పనిలోనూ ప్రతి కదలికలోనూ నేను చేస్తున్నానన్న భావన రానివ్వకుండా ఆ మహాశక్తి చేస్తోంది అని నువ్వు చూస్తూ ఉండాలి. దీన్ని బాగా అభ్యసించాలి అన్నారు. అంటూ మహర్షి యథాలాపంగా ఇలా అన్నారు, ఒక సిద్ధాంతానికి నువ్వు కట్టుబడితే తది ఇతరాలను ఖండించక తప్పదు. నువ్వు ఒక సిద్ధాంతానికి కనుక కట్టుబడి ఉంటే దానికి వేరే సిద్ధాంతాలన్నింటినీ నువ్వు వ్యతిరేకిస్తావు. ఈ మఠాధిపతులు వాళ్ళందరూ ఆ కోవలోని వారే. అందుకే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించి మిగతా సిద్ధాంతాలను ఏమాత్రము వాళ్ళు అంగీకరించరు, వ్యతిరేకిస్తారు కూడా. వాళ్ళందరూ మఠాధిపతులు. కాబట్టి జనులందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తారని ఆశించకూడదు. అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు అనుకోకూడదు. అది వాని మనహ ప్రవృత్తుల్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి మానసిక లక్షణాన్ని బట్టి వాడి వ్యవహారం ఉంటుంది. అందరూ ఒకేలాగా ప్రవర్తిస్తారని అనుకోకూడదు. జీవితాన్ని బట్టి అతను గతంలో ఎటువంటి జీవితాన్ని అనుభవించాడో దానికి తగినటువంటి మానసిక ప్రవృత్తి కలిగి ఉంటాడు. అతను ఆ పనులు అతను చేస్తూ ఉంటాడు. జ్ఞాన భక్తి కర్మలు మూడు పరస్పరం పెనవేసుకుని ఉంటాయి. జ్ఞానయోగమని, భక్తి యోగమని, కర్మయోగమని వేరు కాదు, మూడు కలిసే ఉంటాయి. రూపధ్యానము వాని ఇచ్ఛానుసారం ఉంటుంది. ఒక రూపాన్ని ధ్యానం చేయాలంటే నీకు ఏ రూపం ఇష్టమో ఆ రూపం మీద నువ్వు ధ్యానం పెట్టుకుంటావు. అవునా? వారి ఇచ్ఛానుసారంగా ఉంటుంది రూపధ్యానం. దాని ఉద్దేశం మిగతా రూపాలన్నీ మానేసి తాను ఎన్నుకున్న రూపం ఒక్కదాని మీదనే చింతనను లగ్నం చెయ్యాలని. రూపధ్యానం చేస్తుంటే ఆ రూపధ్యానము వాని ఇచ్ఛానుసారంగా ఉంటుంది. ఎవరికి ఏ రూపం మీద ఏకాగ్రత ఇష్టమో దాని మీద వాడు పెట్టుకుంటాడు. దాని ఉద్దేశం ఏమిటంటే మిగతా రూపాలన్నీ మానేసి నీవు ఎన్నుకున్న రూపం ఒక్కదాన్నే చింతించు అని. ఒకరి రూపానికి నీకు ఇష్టంగా ఉంది, ఆ రూపాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు. తర్వాత మిగతా రూపాలన్నిటినీ నీకు వదిలేయి. చింతనే ఆ ఒక్క రూపం మీద నీ ధ్యాస పెట్టుకున్నప్పుడు నీ ఏకాగ్రత బాగా దృఢం అవుతుంది. అలా కాకుండా 10 చోట్ల తవ్వితే నీరు పడనట్లు ఒకే చోట అదే కష్టం ఒకే చోట పడితే నీరు
దొరికినట్లు నీకు ఇష్టమైన ఒక రూపాన్ని, ఒక మంత్రాన్ని వదిలిపెట్టకుండా అనుసంధానం చేసుకుంటూ వెళ్ళు అని అర్థం. అది గమ్యాన్ని చేరుస్తుంది. ఆదిలోనే మనస్సుని హృదయంలో స్థిరీకరించడం అసాధ్యం. మొదట్లోనే అందరినీ నీ మనసుని హృదయంలోనే స్థిరంగా ఉంచు అంటే అందరికీ సాధ్యం కాదు. అందుకే ఇన్ని ఉపాయాలు చెప్పారు, ఇన్ని సాధనలు చెప్పారు. నీకు నాకు మరి వేనికి జన్మే లేదు అంటాడు శ్రీకృష్ణుడు. నీకు నాకు ఎవ్వరికి అసలు కనపడుతున్న జీవులెవ్వరికి నిజంగా జన్మ లేనే లేదు అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత ఆయనే తాను ఆదిత్యాదులకి పూర్వమే పుట్టాను అంటున్నాడు. తర్వాత ఆయనే చెప్పాడు సూర్యుడి కంటే ముందు నేను ఉన్నాను అంటున్నాడు. అర్జునుడు దానికి ఒప్పుకోలేదు. తేలింది ఏమిటంటే ప్రతి వాడు వాడి మానసిక పరిణితికి క్రమంలోనే దైవాన్ని ఊహిస్తాడు. ఆయనేమో సూర్యుడి కంటే ముందు అనాదిగా నేనున్నాను అని కృష్ణుడు చెప్తే మరి అర్జునుడు ఎందుకు ఒప్పుకోలేదు? ప్రతి వాడు వాడు మనసుకి ఏదైతే తోస్తుందో అదే సత్యంగా అతడు ఒప్పుకుంటాడు తప్ప వాడి మనసుకి తోచని దాన్ని వాడు ఒప్పుకోలేడు. ఎందుకంటే అర్జునుడికి తన శరీరపు పుట్టుకే తన పుట్టుక అనుకున్నాడు. అలాగే తన శరీరానికి ఇంచుమించు ఒకే సమయంలో పుట్టాడు కాబట్టి నాలాగే నిన్న మొన్న పుట్టాడు కృష్ణుడు. వాడేమో సూర్యుడి కంటే ముందు నేను ఉన్నాను అంటున్నాడు. ఏమిటి, ఎలా ఉన్నావు? నేను నిన్న కాక మొన్న కదా పుట్టావు అంటున్నాడు. ఎందుకు? వీడి మానసిక స్థితి ఇది. ఇప్పుడు ఈ పుట్టిన దేహమే తన పుట్టుక అనుకుంటున్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఈ నామరూపాలు పుట్టడానికి ముందే తాను ఉన్నాను, నేను శాశ్వతుడును అన్న అనుభవంలో ఆయన ఉన్నాడు. ఆయన ఆ అనుభవంతో మాట్లాడితే వీడు ఈ అనుభవంతో మాట్లాడతాడు. అంటే వాడి మానసిక స్థితిని బట్టి వాడు ప్రతి ఒక్కడు కూడా వాడి పరిణితిని బట్టి వాడు దైవాన్ని ఊహిస్తాడు. కాబట్టి జగత్తులో నీవు దేహానివి అంటావు, ఈ ప్రపంచంలో నువ్వేమంటావు? నేను ఒక దేహాన్ని అంటావు. నిద్రలో దేహం కాకుండా ఉంటావు. ప్రాణికి శరీరాలు ఎన్నో శరీరాలు ఉన్నాయి. గతంలో ఎన్నో శరీరాలు వచ్చాయి. ఆ క్రమంలో దైవానికి కూడా ఉపాధులు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే నీ ఒక రూపం ధరించావంటే నీ భావానికి అనుగుణ ఒక దైవాన్ని భావిస్తూ ఉంటావు. మరి దైవం కూడా కలిగినట్లే కదా. దైవానికి కూడా ఉపాధులు బహురూపాలుగా ఉండక్కర్లేదు. మరి ఏ విధాన్నైనా నీవు అనుసరిస్తావో, ఏ విధానాన్నైతే నువ్వు అనుసరిస్తావో ఆ విధానాన్ని యోగులు ప్రోత్సహిస్తూ ఉంటారు. నిజమైన యోగులు నువ్వు ఏ విధానాన్ని అనుసరిస్తావో ఆ విధానాన్నే ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏ ఇతర పద్ధతుల వల్లినే అది గమ్యానికి ఏ పద్ధతి ద్వారా వెళ్ళినా నీవు దేనిని ఆచరిస్తున్నావో దానిని వదలకుండా చేస్తూ పోతే ఆ గమ్యానికే చేరుకుంటావు. గనక నిజమైనటువంటి యోగులు నీవు ఆచరిస్తున్న పద్ధతిని వదలకుండా ఏకాగ్రంగా ఆచరించు అనే చెప్తారు. ఎందుకంటే అది కూడా ఆ గమ్యానికి నిన్ను చేరుస్తుంది గనక అన్నారు భగవాన్.